హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనం శిక్షణ సిద్ధాంత ఇంతకుముందు మనం శిక్షణ సిద్ధాంతంలో 6 సిద్ధాంతాలు నేర్చుకోవడం అనేది జరిగింది. అభ్యాసన సిద్ధాంతాలు, లెర్నింగ్ థియరీస్, ఈ 6 కూడా చాలా ఇంపార్టెంట్. ఇది టెట్లోను మరియు డిఎస్సిలోను మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా ఈ సిద్ధాంతాలని భావించండి. అభ్యాసన సిద్ధాంతాలు టెట్కి, డిఎస్సికి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఈ శిక్షణ సిద్ధాంతం అనేది ఎవరు ప్రతిపాదించారు అంటే బ్రూనర్ ప్రతిపాదించడం అనేది జరిగింది. శిక్షణ సిద్ధాంతం అంటే ఏంటి అనేది ఇక్కడ చూసుకుందాము. దీంతో అభ్యాసన సిద్ధాంతాలు అనేవి కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత వేరే టాపిక్లోకి వెళ్తాము. సో దాదాపుగా ఇంకా 4-5 వీడియోస్లో మరి ఇది కూడా కంప్లీట్ అయిపోద్దేమో అనుకుంటున్నాను. మరి తర్వాత రివిజన్ టాపిక్ని మనం పెట్టుకుంటాము. जेरो ब्रूनर ने हार्वर्ड यूनिवर्सिटी मनोविज्ञान में पीएचडी की. गोल्डन आल्फोर्ट की देखरेख में कई शोध लेख प्रकाशित. ब्रूनर की पुस्तक है द प्रोसेस ऑफ एजुकेशन. द प्रोसेस ऑफ एजुकेशन जेरो ब्रूनर के द्वारा लिखा गया पुस्तक है. అంటే జెరో బ్రూనర్ ఆయన గోల్డ్ ఆల్ఫర్ట్ అనే గురువు దగ్గర ఎన్నో ఆధ్వర్యంలో ఎన్నో ప్రయోగాలు అయితే చేశారు. అయితే ఈయన రచించిన బుక్ ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని ఈయన రచించడం అనేది జరిగింది. एक आदर्श पाठ्य पुस्तक. इस पुस्तक में शिक्षण सिद्धांत, पाठ्यचर्या लेखन, शिक्षण कार्यक्रमों के స్రోత్ హై. మరి ఈ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్లో శిక్షణ సిద్ధాంతాలు ఏ రకంగా ఉండాలి, శిక్షణ కార్యాచరణ ఏ రకంగా ఉండాలి అనేది మరి బ్రూనర్ పక్కాగా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ब्रूनर इस धारणा से असहमत थे कि व्यवहारवादियों द्वारा प्रस्तावित शर्तों के माध्यम से व्यक्तियों में सीखना बढ़ावा दिया जा सकता है. అయితే వ్యవహారవాదుల యొక్క ఏదైతే సిద్ధాంతాలు ఉందో దానికి ఈయన అంతగా ప్రతిపాదించలేదు, సపోర్ట్ చేయలేదు. उन्होंने कहा कि व्यवहारवादियों के लिए मानव बुद्धि को पहचानना एक बड़ी गलती है అని చెప్పి ఈయన వ్యవహారవాదుల్ని నెగ్లిజెన్సీ కూడా చేశారు. उन्होंने कहा कि सीखने की प्रक्रिया को इस बात पर ध्यान केंद्रित करना चाहिए कि छात्र क्या सोच रहे हैं, सीखने के विषयों पर नहीं बल्कि शिक्षक दृष्टिकोण के आधार पर, శైక్షిక దృష్టికోణం కే ఆధార్ పర్. అంటే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది నేర్చుకునే అంశాల మీద కాన్సన్ట్రేషన్ కాదు, నేర్చుకునే పద్ధతి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పి ఈయన యొక్క ప్రతిపాదన. అంటే పిల్లవాడు ఏం నేర్చుకుంటున్నాడు అనేది ఈయన యొక్క ప్రతిపాదన ఏంటి, నేర్చుకున్న విషయం కాదు, నేర్చుకునే పద్ధతి మనం అబ్జర్వ్ చేయాలి అంటున్నాడు ఈయన. ज्ञान की संरचना की ज्ञान के आधार पर होनी चाहिए, ना कि వ్యక్తి के అనుభవం से. వ్యక్తి యొక్క అనుభవాల ద్వారాగా కాదు, జ్ఞానాన్ని ఆర్జించేటప్పుడు జ్ఞానం వాళ్ళ యొక్క ఆలోచన థియరీ మీద సపోర్ట్ చేసి ఉండాలి అని చెప్పి. अधिगम सामग्री को छोटे छोटे भागों में विभाजित करें ताकि शिक्षार्थी उनका अभ्यास करना ताकि जारी कर सके, तब अधिगम सार्थक, लाभकारी और प्रभावी होगा. ब्रूनर द्वारा प्रस्तावित सिद्धांत को डिस्कवरी लर्निंग का कहा जाता है. एक शिक्षण प्रशिक्षण सिद्धांत के द्वारा कहा जाता है. ब्रूनर के सिद्धांत के मुख्य विशेषताएं. సో ఇక్కడ దాకా మనము ఏంటి నేర్చుకునేది బిట్ల రూపంలో అంటే ఖచ్చితంగా शिक्षण सिद्धांत के शिक्षण अभ्यासन सिद्धांत के प्रतिपादक कौन है, ब्रूनर. ब्रूनर किनके आध्वर्य में प्रयोग तो शोध किया है, गोल्डन आल्फर्ट. ब्रूनर का पुस्तक का नाम क्या है, एजुकेशन. ब्रूनर किसे महत्व दिया, सीखने की शैक्षणिक प्रक्रिया को या शैक्षणिक सिद्धांत को
महत्व दिया। बच्चों के अनुभव प्रक्रिया पर नहीं बल्कि ज्ञान के आधार पर सोचना चाहिए करके ब्रूनर ने समझाया। ब्रूनर की विशेषताएं, किसी भी विषय की मूल बातें किसी भी उम्र के लोगों की किसी न किसी रूप में सिखाई जा सकता है। ఏ విషయాన్నైనా సరే మూల విషయాన్ని బేస్ చేసుకుని ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా సరే నేర్పించవచ్చు అనేది ఈయన కాన్సెప్ట్। विद्यार्थी व्यक्ति में रुचि और जिज्ञासा होती है, वे सीखने के लिए महत्वपूर्ण तत्व बन जाते हैं। వీళ్ళ జిజ్ఞాస వల్ల వీళ్ళు నేర్చుకోవడానికి ఒక ముఖ్యమైన అంశంగా మారిపోతారు। विद्यार्थी को स्वयं अधिगम पर अधिक जोर देना चाहिए। शिक्षक को केवल పర్యవేక్షణ एवं సలహాకార్ की భూమిక నిభాनी चाहिए। విద్యార్థి తన సొంతంగా నేర్చుకునే విధంగా ఉండాలి। టీచర్ కేవలం ఒక గైడర్గా మాత్రమే ఉండాలి। विषयों को पढ़ाने की तुलना शिक्षण पद्धति को अधिक प्राथमिकता दी जानी चाहिए। ब्रूनर पियाजे संज्ञानात्मक विकास के सिद्धांत से प्रेरित थे। हालांकि पियाजे से प्रेरित नहीं, पियाजे తోటి కాదు, పియాజేకి సంజ్ఞానాత్మక సిద్ధాంతం అంటే ఆయన ఇష్టపడుతున్నాడు। బ్రూనర్ मुद्दों पर पियाजे से असहमत थे। पियाजे बच्चों को परिपक्व होने पर पढ़ाना चाहते थे, लेकिन ब्रूनर केवल परिपक्वता के साथ साथ कोई कनेक्शन नहीं है। उन्होंने व्यवहार अध्ययन के सिद्धांतों का विरोध किया है। వ్యవహారవాదుల్ని విరోధించారు ఈయన। అలాగే పరిపక్వత పైన అధ్యయనం కాదు అని చెప్పి, సంజ్ఞానాత్మక సిద్ధాంతం అంటే ఇష్టమే కానీ పరిపక్వత మీద సంజ్ఞానాత్మకం అనేది కరెక్ట్గా కాదు అని చెప్పి పాయింట్అవుట్ చేయడం అనేది జరిగింది। उनके अनुसार कोई भी विषय को कोई भी किसी भी विकास के किसी भी स्तर पर प्रभावी ढंग से पढ़ाया जा सकता है। यही कारण है कि ब्रूनर का शिक्षण वह तरीका है जो सुझाता है। शिक्षण सिद्धांत के 4 पहलू। ఈయన శిక్షణ సిద్ధాంతానికి సంబంధించి 4 స్టెప్స్ ఉన్నాయి। 1 తయారీ, 2 సామగ్రి సంరచన, క్రమ విధ, సుదృఢీకరణ। ఈ 4 స్టెప్స్ మీద కంపల్సరీ బిట్। తర్వాత ఇక్కడ ఏం నేర్చుకున్నారు విశేషతలు అంటే, ఆయన పియాజేని వ్యతిరేకించిన విధానాన్ని ఇక్కడ చూపించడం అర్థమైంది। మరి టీచర్ అనేది ఒక గైడర్గా మాత్రమే ఉండాలి, విద్యార్థిలో రుచిని కలిగించాలి, జిజ్ఞాసని ప్రేరేపించాలి, ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా నేర్పించవచ్చు అనేది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది। వ్యవహారవాదుల్ని వ్యతిరేకించడం, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతానికి అట్రాక్ట్ అవుతూనే ఏ రకంగా వ్యతిరేకించారో ఇక్కడ మనకి తెలుస్తుంది। అలాగే ఈయనకు సంబంధించిన సిద్ధాంతాలు చూసినట్లయితే 4 స్టెప్స్। 1 తయారీ, 2 సామగ్రి సంరచన, 3 క్రమ విధ, 4 సుదృఢీకరణ। మరి తయారీ అంటే ఏంటి? तैयारी कहा जाता है कि ब्रूनर द्वारा पढ़ाए जाने वाले विषय छात्रों के पिछले अनुभवों, रुचियों, संस्कृति, परंपराओं के अनुरूप हो। शिक्षार्थियों को सीखने के लिए तैयार रहना चाहिए। శిక్షార్థులకి ఎవరైతే శిక్షని అర్జిస్తున్నారో, ఎవరైతే శిక్షని నేర్చుకుంటున్నారో వాళ్ళకి రెడీగా ఉండాలి। రెడీనెస్ ప్రోగ్రామ్ని ఈయన ఫస్ట్ స్టెప్లో తీసుకోవడం అనేది జరిగింది। రెడీనెస్ ప్రోగ్రామ్ని బ్రూనర్ మొట్టమొదటి స్టెప్లో తీసుకోవడం అనేది జరిగింది। అది కూడా దేని మీద? పిల్లవాడి యొక్క అనుభవం మీద, రుచి మీద, సంస్కృతి పరంపర మీద ద్వారా బేస్ చేసుకున్నారు। సామగ్రి సంరచన। ब्रूनर का मानना है कि सामग्री को इस तरह से संरचित किया जा सकता है कि छात्र आसानी से समझ सके। ब्रूनर का मानना है कि सामग्री को इस तरह से संरचित किया जा सकता है कि छात्र आसानी से समझ सके। సామాగ్రి ఎలా ఉండాలి? పిల్లవాడు చాలా చక్కగా అర్థం చేసుకునే విధంగా ఉండాలి, ఫస్ట్ పాయింట్। తర్వాత किसी भी विषय पर लागू हो सके। संरचना का कहना है कि जो ज्ञात से अज्ञात की ओर, सरल से कठोर तक सिद्धांतों का आधार पर पाया जाता है। शिक्षकों को छात्र के स्तर को ध्यान में रखते हुए
आयु को ध्यान में छात्र के स्तर को ध्यान में रखते हुए सामग्री की संरचना करनी चाहिए। छात्र सामग्री स्रोतों जानना सामग्री की संरचना पर निर्भर करता है। अर्थात यदि शिक्षक विषय संरचना को क्रमबद्ध तरीके से पढ़ाता है, अर्थात विद्यार्थियों में विषय से संबंधित बुनियादी అవధారణ बनती है। చూడండి ఇక్కడ ఛాత్ర అనేది సామగ్రి సంరచన అంటే తను నేర్చుకోవాల్సిన సామగ్రి ఏ విధంగా ఉండాలి అనేది చూస్తున్నాడు। ఆ సామగ్రి తనకి తెలిసిన వైపు నుంచి తెలియని వైపుకి తీసుకెళ్లే విధంగా ఉండాలి। సరళ విషయాల నుంచి కఠిన విషయాల్లోకి తీసుకెళ్లే విధంగా ఉండాలి। శిక్షక్ చేయాల్సిన పని ఏంటి అంటే పిల్లల యొక్క స్టేజ్ని బట్టి అతని యొక్క సిచ్యువేషన్ని బట్టి తనకి ఆ యొక్క సామాగ్రిని అడాప్ట్ చేయాలి, ఇవ్వాలి, అరేంజ్ చేయాలి। ఆ తర్వాత శిక్షక్ సంరచన క్రమబద్ధ తరీకే సే పడాతా హై। ఆ శిక్షక్ మరి ఆ విషయాన్ని ఏదైతే ఏ క్రమంలో అయితే ఉండాలో ఆ యొక్క ఆర్డర్ని సూచించడం అనేది జరుగుతుంది। ఆ ఆర్డర్ ఎలా ఉంటుందో చూడండి। ఫస్ట్ స్టెప్ తయారీ, రెండో స్టెప్ అంటే ఇక్కడ బిట్ ఎలా పడొచ్చు। सीखना सिद्धांत के अनुसार छात्र तैयार होकर रहता है। यह किस सोपान के अंतर्गत आता है? प्रथम सोपान। అలాగే छात्र शिक्षार्थियों को सीखने के लिए तैयार रहना किसके आधार पर तैयार रहता है? अनुभव, रुचियों, संस्कृति, परंपराओं। पिछले केवल एक ही नहीं, इन सभी विषयों के आधार पर शिक्षार्थी सीखने के लिए तैयार रहता है। सामग्री की संरचना कैसी होनी चाहिए? किन सूत्रों का पालन करना चाहिए? ज्ञात से अज्ञात की ओर, सरल से कठोर की ओर सूत्रों का पालन करना चाहिए। अभ्यासक्रम किस प्रकार होनी चाहिए? जटिलता तर्क के आधार पर अभ्यासक्रम होनी चाहिए। अभ्यासक्रम कार्यात्मक विधि के द्वारा, छवि ఇమాజరీ విధి కే ద్వారా, ప్రతీకాత్మక విధి కే ద్వారా ఈ విధులు ఏంటో తెలుసుకుందాం। ముందు जटिलता तर्क के आधार पर क्रमिक क्रम होना चाहिए। छात्रों को विषय पढ़ाना चाहिए। ब्रूनर ने कहा कि छात्रों को उन विषयों से परिचित कराया जाना चाहिए जिन्हें उन्हें चरण दर చరణ్ సీఖనేకి ఆవశ్యకత ఏ విషయాల్ని నేర్పించాలి? పిల్లలు ఏ విషయం అయితే శృతి తప్పకుండా లయ ఇంకా ఇది నేను నేర్చుకోవాలి అనే ఒక ఆవేశంతో ఉంటారో అటువంటి విషయాల్ని మరి టీచర్ అక్కడ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరగాలి। అది కూడా ఏ రకంగా 3 విధుల టైప్లో 3 విధుల కార్యాత్మక విధి మెథడ్ని అవలంబించాలి। కార్యాత్మక విధి అంటే ఏంటి చూడండి। ఎనెక్టివ్ మెథడ్ అంటే దీంట్లోనే ఉంది क्रिया द्वारा क्रियाओं के माध्यम से सीखने के संबंध को विषयों के परिचय పని చేస్తూ నేర్చుకునే విధంగా విషయాల్ని నేర్పించాలి। सीखने के विषयों को पर्यावरण के संबंध में वस्तुओं और सामग्रियों के साथ साथ बातचीत के माध्यम से पढ़ाया जाना चाहिए। పిల్లలకి మరి సామగ్రి ఎలా ఉండాలి అంటే వాళ్ళ యొక్క సంభాషణ ద్వారాగా మరి పర్యావరణ తన చుట్టూ ఉన్న తెలిసిన విషయాల ద్వారాగా ఆ సామగ్రి ఉండాలి। ఇది పని చేస్తూ ముందుకు వెళ్ళాలి। ఇందులో వర్క్ చేస్తూ నేర్చుకోవాలి విషయాన్ని। ఇది అబ్జర్వ్ చేయాల్సింది టీచరే। इस तरह कोई शब्द नहीं, कोई चित्र नहीं, कोई आइकन नहीं इस्तेमाल किया जाना चाहिए। ఎటువంటి పదాలు కానీ ఎటువంటి చిత్రాలు కానీ ఎటువంటి ఐకాన్స్ కానీ ప్రయోగం చేయకుండా उसके आसपास वस्तुओं के साथ कर्मों को निभाना चाहिए। చుట్టుపక్కల పర్యావరణ తన యొక్క సొసైటీలో తన యొక్క చుట్టూ ఉండే పర్యావరణ వస్తువుల ద్వారాగా మరి నేర్పించడం అనేది జరగాలి। బ్రూనర్ కా మత్ హై కి ఫర్ ఎగ్జాంపుల్ రైతు గురించి నేర్పిస్తున్నారు। నాగలిని ప్రత్యక్షంగా చూపించి నాగలిని అక్కడ ఉంచి మరి పెట్టడమే తప్ప నాగలి నమూనా చిత్రాలు కాదు। సో అలాగే ప్రత్యక్ష వస్తువుల ద్వారాగా అతన్ని పర్యావరణంలో ఉండే నిజమైన వస్తువుల్ని అనుభవిస్తూ
పని నేర్చుకునే విధంగా చేస్తూ నేర్చుకునే విధంగా నేర్పించాలి। ब्रूनर का मत है कि शिक्षण में खेल गीतों एवं प्राथमिकता देते हुए पद्धति कार्य केंद्रित होनी चाहिए। ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి, కానీ పద్ధతి మాత్రం పని చేసే విధంగా ఉండాలి। కరక్కర్ సీఖనా సిద్ధాంత का प्रतीक है। నెక్స్ట్ छवि ఇమాజినరీ చూడండి, ఐకానిక్ మెథడ్స్ అంటే ఏంటి? ఈ పద్ధతి ఈ యొక్క పద్ధతిలో ఏంటి పైన కార్యాత్మక పద్ధతి నేర్చుకున్నాం। ఇప్పుడు ఈ పద్ధతి రెండోది ఏంటి? కార్యాత్మక పద్ధతిలో छवि आइकॉनिक मेथड। इस पद्धति में शिक्षक को उपकरण मॉडल ग्लोब मानचित्र शुल्क का उपयोग करके అంటే ఇందాక చిత్రాలు లేవు, శబ్దాలు లేవు, ఓన్లీ పని చేస్తూ ప్రపంచంలో అంటే సొసైటీలో పనిచేస్తూ నేర్చుకునే విధంగా అలవాటు చేస్తున్నాం। నిజమైన ఒక పని యొక్క భావాన్ని అంటే పంట గురించి నేర్పిస్తున్నాం అంటే పంట చేయించి రైతుగా మార్చి నేర్పిస్తున్నాం। కానీ ఇక్కడికి వచ్చేసరికి छवि ఐకానిక్ मॉड्यूल्स शिक्षक उपकरण से उपकरण द्वारा नेर्पिस्तुन्नाम। छात्र अपने हाथों में मॉडल करते हैं, सामग्री बनाकर समझता है, నేర్చుకుంటాడు। ఇక్కడ కూడా विधि छात्रों के विजुअल मेमोरी को विकास करने का शुरुआत करता है। विजुअल मेमोरी మీద ఆధారపడి ఉంటుంది ఏ విధి? ఈ ఐకానిక్ మెథడ్ విధి అనేది। అలాగే ప్రతీకాత్మక విధి అనేది చూస్తే ఇది సింబాలిక్ మెథడ్। ఇక్కడ శబ్దాలని బేస్ सीखने का विषयों के संकेत चाल के साथ साथ सीखा जाता है। पिछली अंतर्दृष्टि से सीखे गए पाठ लाइक लागू होता है या भाषा के विकास को योगदान। सो ఇక్కడ సింబాలిక్ మెథడ్ అంటే రిటర్న్ రూపంలో ప్రింటెడ్ రూపంలో మౌఖిక స్మృతి అని చెప్పవచ్చు। రెండోది ఏంటి? విజువల్ స్మృతి అని చెప్పవచ్చు। ఇక్కడేంటి? వర్క్ మెమొరీ అని చెప్పవచ్చు। అందుకే ఎనెక్టివ్ మెథడ్, ఐకానిక్ విజువల్ మెథడ్, సింబాలిక్ మౌఖిక మెథడ్ అని ఈ మూడు పద్ధతులు కూడా దేంట్లో వస్తున్నాయండి? అభ్యాసక్రమం అనే విధానంలో వస్తున్నాయి ఇక్కడ। నెక్స్ట్ సామగ్రి సంరచన ఎలా ఉండాలి? తనకు తెలిసిన వైపు నుంచి సరళం నుంచి కఠినం వైపుకి ఉండాలి। ముందు ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి। ఏ సిద్ధాంతానికి? శిక్షణ అభ్యాసన సిద్ధాంతానికి ఎవరు ప్రతిపాదించారు? బ్రూనర్ ప్రతిపాదించారు। బ్రూనర్ రాసిన పుస్తకం ఏంటి? ఎడ్యుకేషనల్ అంతేనా? ఎడ్యుకేషన్ ఏంటి ఆ పుస్తకం? ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాసెస్ ఏంటి? సో ఇది మెథడాలజీ లాగా ఉంటుంది ఈయన సిద్ధాంతం, అది మేజర్గా మనం గుర్తు। నెక్స్ట్ సుదృఢీకరణ పునర్బలన, ఇది నాలుగో అంశం అన్నమాట। ब्रूनर का मत है कि सीखने को सुदृढ़ करने के लिए बाहरी प्रेरणाओं की तुलना में आंतरिक प्रेरणा अधिक महत्वपूर्ण होते हैं। भले ही शिक्षक बाहरी प्रेरणा को बनाता है, छात्र के लिए वास्तविक प्रेरणा समस्याओं को हल करने की संतुष्टि या कुछ सीखने की खुशी है। यह आंतरिक प्रेरणा है जो छात्र को सीखने के लिए ప్రేరిత్ करती है। సుదృఢి పునర్బలన అన్నమాట। పునర్బలన అనేది ఎలా ఉంటుంది అంటే బ్రూనర్ యొక్క సదృఢ करने के लिए ప్రేరణ బాహరీ ప్రేరణ की तुलना में ఆంతరిక ప్రేరణ అంటే బయట ప్రేరణ అంటే కనిపించే బయట ప్రేరణ అనేది 2 టైప్స్ ఉంటుంది। ఎక్స్టర్నల్ ప్రేరణ, ఇన్నర్ ప్రేరణ। అంటే మోటివేషన్ అనేది 2 రకాలు। ఒకటి ఎక్స్టర్నల్ ప్రేరణ, ఏదైనా మనం ఆశిస్తూ పని చేస్తామన్నమాట। ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ ఉంది, ఆశిస్తూ డిఎస్సి పోస్ట్ వస్తుంది కాబట్టి చదువుతున్నాము అంటే అది ఎక్స్టర్నల్ ప్రేరణ। కానీ ఇన్నర్ ప్రేరణ మనం సాధించకపోయినా మనం కష్టపడాలి, ఎక్కువగా ఉండాలి, నాలెడ్జ్ మిగులుతుంది, అది వస్తే వస్తే వస్తుంది, లేకపోతే లేదు, మనం ది బెస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చాలి ఇది అని చెప్పి ఇన్నర్గా పెట్టుకునేదేమో ఇంటర్నల్ ప్రేరణ। అంటే గిఫ్ట్ని ఆశిస్తూ పని చేస్తేనేమో అది బాహ్య ప్రేరణ। లేదు ఒక
ఇమ్రాన్ సార్ లాస్ట్ టైము మరి డిఎస్సి కొట్టారు 2018లో డిస్ట్రిక్ట్ టాపర్ కింద. అలాగా నేను కూడా ఒక సింగిల్ డిజిట్ ర్యాంకులో లేకపోతే డిస్ట్రిక్ట్ టాపర్ వర్షన్లో నేను ఇట్లా కొట్టాలి అనే ఆలోచన ఏదైతే ఉంటుందో అది ప్రిపరేషన్కి ఇంటర్నల్ ప్రేరణగా మారుతుంది. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ప్రేరణ అంటే బాహ్య ప్రేరణ, ఇంటర్నల్ ప్రేరణ అంటే మరి లోపల నుంచి వచ్చే ప్రేరణ. మరి తదాస్తు దేవతలు ఈ పునర్బలన విషయానికి వచ్చేసరికి తదాస్తు పలికిచ్చాయి. ఇప్పుడు కరెంట్ లేదు, ఇప్పుడే కరెంట్ వచ్చింది. కాబట్టి ఇందులో ఎంతమంది డిస్ట్రిక్ట్ టాపర్లుగా ఉన్నారో చూసుకోండి. ఇస్ ఇట్ క్లియర్? ఖోజ్, సీక్నా, డిస్కవరీ, లెర్నింగ్ డెఫినెట్లీ ఉంటారు. డిస్ట్రిక్టే కాదు స్టేట్ కూడా చూస్తారు టెట్లో. ఈ రకంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే ఎస్ ప్రిపరేషన్ ఇలానే ఉండాలి. नेक्स्ट, शिक्षण प्रक्रिया के दौरान शिक्षक छात्रों को कुछ प्रश्न देता है. इक शिक्षण प्रक्रिया ఎలా ఉండాలి? डिस्कवरी लर्निंग ला ఉండాలి. शिक्षण प्रक्रिया के दौरान शिक्षक छात्रों को कुछ प्रश्न देता है, उनका उत्तर देता है और यह समस्या समाधान करता है. అయితే या టీచర్ ఏ రకంగా ఉంటాడు ఇక్కడ అంటే ఒక ప్రశ్న ఇస్తాడు లేదా ఒక వాటికి ఆన్సర్ ఇస్తాడు. ఆ సమస్యని సమాధానం చేసే విధంగా ప్రయత్నం కొనసాగిస్తాడు. उन्हें आवश्यक परिकल्पनाओं एवं और अवलोकन के तरीकों सीखने का प्रयास करने के लिए प्रोत्साहित करे. इस प्रकार के नवाचार अधिगम में शिक्षक केवल मित्र के रूप में या रूप में कार्य करता है, जो सहायक के रूप में सुदृढ़ीकरण प्रदान करता है. छात्रों को सहज एवं सोच और विश्लेषणात्मक और विशेषता है. सहज सोच एवं चिंतन ఏ రకంగా ఉంటుందో చూడండి. इनिशिएटिव थिंकिंग ఎలా ఉండాలి పిల్లవాడికి? हम पहले से ही जानते हैं कि नवाचार के अभ्यास के कुछ नया खोजना सहज सोच पर आधारित अंतर्ज्ञान का अर्थ है. बिना सचेत तर्क के अचानक कुछ समझने की क्षमता अंतर्ज्ञान का अर्थ है. बिना सचेत तर्क के किसी चीज़ को तुरंत समझने की क्षमता అంటే ఎటువంటి విషయాన్నైనా సరే ఎటువంటి మరి అనుభవము అభ్యాసము లేకుండా తనకు తానుగా ఒక జ్ఞానాన్ని ఏర్పాటు చేసుకుని నేర్చుకునే ప్రయత్నము ఆ థింకింగ్ అనేది ఇక్కడ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నాడు. समाधान तब परिकल्पना बन जाते हैं. इन परिकल्पनाओं को परीक्षण करने के लिए विश्लेषणात्मक सोच का उपयोग करने आवश्यक. तो शिक्षक डिस्कवरी लर्निंग डिस्कवरी लर्निंग को प्रोत्साहित किया जाना चाहिए. छात्रों को सहज सोच विश्लेषणात्मक మనం ఏది చెప్పకూడదండి. వాళ్ళు ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అర్థం చేసుకుని అంతర్దృష్టి సిద్ధాంతం ఉపయోగిస్తారో లేకపోతే ఇంటర్నల్ ప్రేరణను కల్పించాలి. మనం నేర్చుకునే సిచ్యువేషన్ని వాళ్ళు క్రియేట్ చేయాలి. వాళ్ళ థింకింగ్ ఇన్నోవేటివ్గా ఉండాలి, డిస్కవరీ లెర్నింగ్ లాగా ఉండాలి. शिक्षक का महत्व. शिक्षक को इस बात का एहसास हो गया है कि छात्रों को इस विषय के प्रति जागरूक करने में शिक्षक की भूमिका महत्वपूर्ण है. इस तथ्य के बावजूद कि ब्रूनर ने जो कहा उसे पढ़ाने के लिए मानसिक परिपक्वता के साथ साथ काम नहीं करता है. शिक्षण के अर्थ विस्तार करता है. शिक्षण केवल पुस्तक में क्या है इसके बारे में नहीं बल्कि सामग्री का संरचना के बारे में सोचता है. आदेश ना मुझे यह भी महसूस कराया कि यह शिक्षण का हिस्सा है. आदेश
ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డట్టుంది. ఆదేశ్కే బజాయే యానే ఆదేశ్ కాకుండా ఒక మహసూస్ అంటే ఆర్డర్ అనేది ఉండదు. ఒక నేర్చుకోవాలనే ఒక తపన మాత్రమే ఈ శిక్షణలో ఉంటుంది. సీఖనే మే ఆంతరిక ప్రేరణ కా మహత్వ బడాయా జాతా హై. సో ఇది మరి శిక్షణ అభ్యాసన సిద్ధాంత అని చెప్తున్నాము బ్రూనర్ యొక్క. మరి దీంతో ఈ వీడియోని ముగిస్తాను. థ్యాంక్ యూ.